అంశం ఏంటంటే జ్ఞానవాక్యము. ఏ వాక్యము? జ్ఞానవాక్యం గురించి కొద్ది నిమిషాలు నేర్చుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా, మహాపరిశుద్ధుడు, ప్రేమస్వరూపువైన మా తండ్రి, మా దేవ, మా నాయన, మా ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. నాయన ఇదిగోనే ఇంతవరకు దేవా ప్రార్థన ద్వారాను, పాటల ద్వారాను, వాక్యపఠనం ద్వారాను మహింపరిచి ఉన్నాం తండ్రి. కొద్ది నిమిషాలు మీ మాటలు వినట్టుకు మేము సిద్ధపడి ఉండగా దేవా, మీరే మాకు బోధించి సహాయం చేయవని, మీ యందు వినుచిన మాటలు విడిచిపెట్టక మా మనసులలో, హృదయంలో పదిలం చేసుకుని భద్రపరచుకొని మీ మాటల ప్రకారం జీవించుకోవడం మాకు దయచేయవని, సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా నడిపించి మా స్తుతుల ద్వారా మీరే ఘనత, మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ, ఈ ప్రార్థన మనలోని కూడా మా ప్రభువు రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే జ్ఞానవాక్యము. జ్ఞానవాక్యం అంటే మనం ఎప్పుడైతే దేవుని నుండి జ్ఞానం పొందుకుంటామో అప్పుడు దేవుని యొక్క కార్యాలన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా, క్లియర్గా అర్థమైంది. ఎప్పుడు? దేవుని నుండి జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు కదా. అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరికైనాను జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడల ఆ వ్యక్తి, ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ దేవుణ్ణి అడగాలంట. ఏమని? తండ్రి, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం దయచే తండ్రి అని దేవుణ్ణి అడగాలంట కదా. అడుగుడి మీకు ఇవ్వబడను కదా. అంటే నువ్వు అడగాలి. నీకు ఏదైతే అవసరమై ఉన్నదో నువ్వు అది అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడంట కదా. అయితే దేవుని పిల్లలంగా లేక దేవుని ప్రజలంగా, క్రైస్తవులుగా, క్రీస్తును అనుసరించే వారిగా పిలువబడుతున్నటువంటి మనము మొదటగా దేవుని దగ్గర ఏమడగాలి? మనం ఏమడగాలి? జ్ఞానాన్ని అడగాలి కదా. ఎందుకంటే దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉన్నప్పుడే నువ్వు ఎలా మాట్లాడాలో నీకు అర్థమైంది కదా. నువ్వు ఎలాగ మాట్లాడాలో నీకు అర్థమవుతుంది. ఈ లోకంలో నువ్వు ఎలాగ ప్రవర్తించాలో నీకు అర్థమవుతుంది. నువ్వు ఎలాగా ప్రవర్తించాలో నీకు అర్థమవుతుంది కదా. జ్ఞానం లేకుండా మనం లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని అనుసరించి ఈ లోకంలో మనం జీవించినట్లయితే, ప్రవర్తించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే అది దేవునికి దుఃఖకరంగా ఉంటుందంట కదా. దేవునికి దుఃఖకరంగా, మనకి ఆయాసకరంగా ఉంటుంది. కాబట్టి మనం దేవుని ఏమడగాలి? జ్ఞానం అడగాలి కదా. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు కదా. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం కూడా అంత కూడా దేవునికి వెరితనం అంట. లోకంలో ఉన్న జ్ఞానం అంతా కూడా దేవునికి వెరితనం అంట కదా. అందుకే మనుషుల జ్ఞానం మనకొద్దు, లోక జ్ఞానం మనకొద్దు కదా. లౌకికమైనటువంటి జ్ఞానం కూడా మనకి వద్దు, కానీ మనకి పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి దేవుని జ్ఞానం కావాలని మనం కోరుకోవాలి కదా. ఎందుకంటే మనుషుల జ్ఞానం ఏంటంటే, మనుషులకి జ్ఞానం లేదు. ఉందా? లేదు. వాళ్ళకి జ్ఞానం లేక ఏం చేస్తారంటే ఎదుటి వారిని అనుసరిస్తుంటారు అలా. ఎదుటి వారిని అనుసరిస్తుంటారు. లేక ఇరుగు వారిని, పొరుగు వారిని అనుసరిస్తుంటారు. తనకి తెలిసిన వారిని అనుసరిస్తుంటారు వాళ్ళు. ఎందుకు? వారి దగ్గర జ్ఞానం లేదు కాబట్టి కదా. వారి దృష్టికి ఎదుటి వారు ఎలా కనపడతారంటే గొప్పవారిగా కనపడతారు. ఎందుకు? ఈమె ఏదైతే ఆశించిందో లేక ఈయన ఏదైతే కోరుకుంటాడో అదే చెప్తారు వాళ్ళు కదా. వీళ్ళ మనసులో
ఏదైతుందో ఆలోచన, ఆ ఆలోచన ఎరిగి తెలుసుకొని వారికి అనుకూలంగా, వారికి నచ్చినట్టుగా, వారు మెచ్చుకునే విధంగా వారి ఆలోచన విధానాన్ని వారి ఎదుట ప్రజెంటేషన్ చేస్తారంట కదా. అలాగే చెప్పినప్పుడు వీరు ఏమనుకుంటారంటే, అబ్బా వీరెంత మంచివారు, వీరు అంతా కూడా మా బాగోగులు కోరుకుంటారు, మా మేలు కోరుకుంటారు, మా అభివృద్ధిని కోరుకుంటారు, మా డెవలప్ని కోరుకుంటారు, మేము బాగుండాలని వారు కోరుకుంటారు అని వీరు యొక్క ఆలోచన. కానీ ఎదుటి వ్యక్తులు ఏం చేస్తారంటే, ఈ వ్యక్తిని పొగిడి కదా, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పేసి పొగిడి ఏం చేస్తారు, బుట్టలో వేసుకొని వారి యొక్క అవసరాలను కూడా తీర్చుకుంటారు, వారి యొక్క అక్కర్లను కూడా తీర్చుకుంటారు, వారికి కావాల్సిన రీతిగా ఈ మనుషులు ఎలాగా వాడుకుంటారు కదా. వాళ్ళకి కావాల్సిన రీతిగా ఈ మనుషులు ఏం చేస్తారు, వాడుకుంటారు కదా. అంటే ఇదంతా కూడా ఏంది, లోక జ్ఞానం. ఇదంతా కూడా ఏంటి, లోక జ్ఞానం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని వారి యొక్క ఆలోచనలు పట్టుకొని, వారి నాడిని పట్టుకొని, వారి యొక్క అవసరాల నిమిత్తం, వారి యొక్క అక్కర్ల నిమిత్తం వారిని వాడుకుంటారు అన్నమాట కదా. కానీ దేవుని జ్ఞానం అలా కాదు. దేవుని జ్ఞానం ఏం చెప్తుంటది అంటే, నీ మేలు కూడా చెప్తుంటది. దేవుని జ్ఞానం నువ్వు మంచిగా ఉండాలని చెప్తుంటది. దేవుని జ్ఞానం నువ్వు పరిశుద్ధంగా ఉండాలని చెప్తుంటది. దేవుని జ్ఞానం నువ్వు పవిత్రంగా ఉండాలని చెప్తుంటది. దేవుని జ్ఞానం నువ్వు బాగుపడాలని కోరుకుంటది కదా. దేవుని జ్ఞానం ఏం కోరుకుంటుంది, నువ్వు బాగుండాలని కోరుకుంటుంది దేవుని జ్ఞానం. కానీ మనుషుల జ్ఞానం ఏముంటది, వాళ్ళ అవసరాలకి, వాళ్ళ అక్కర్లకి నిన్ను వాడుకొని, నిన్ను పెంపు చేసి, లాస్ట్కి నీ దగ్గర ఏమీ దొరకపోతే, నీ నుంచి ఏమి లాభం వారికి దొరకపోతే నేనేం చేస్తారు, తీసి పక్కన పెడతారు కదా. పనికిరాని వస్తువులు ఏం చేస్తాం, మనం తీసి పక్కన పెడతాం, మూలనేస్తాం. అలాగే నీ నుండి ఏమీ వారికి లాభం లేకపోతే, నీ నుండి వారికి ఎలాంటి మేలు దొరకకపోతే, నీ నుండి వారు ఆశించిన విధానంలో వారు లబ్ధి పొందకపోతే నేనేం చేస్తారు, తీసి పక్కన పెడతారు కదా. అది మనుషుల జ్ఞానం, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అది. కానీ దేవుని జ్ఞానం అంటే పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం ఏంటంటే, నువ్వు చేస్తున్నది నీకు చెప్తుంటది కదా. నీవు చేస్తున్నది నీకు చెప్తుంటది, నువ్వు చేస్తున్నది కరెక్టా కాదని నిన్ను ఖండిస్తూ ఉంటది. అది దేవుని జ్ఞానం కదా, అది దేవుని జ్ఞానం. చూద్దాం, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 27 వచనాల వరకు చూద్దాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ, సిరియానుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొక్క ఏదైనా తీసుకుందని అనుకొని నయమను కలుసుకున్నట్టుగా పోచుండగా, నయమను తన వెనక నుండి పరుగును వచ్చుచున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగిను. అంతటా క్షేమని చెప్పి నా యజమానులు నా చేత వర్తమానం పంపి, ప్రవక్త శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిం మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడు వచ్చి, కనుక నీవు వారి కొరకు 2 మరుగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చున్నాడనను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండను తీసుకునమని బతిమాలి 2 సంచులు 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారుల ఇతని మీద వాటిని వేయగా, వారు గ్యాచీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఎద్దు నుండి గ్యాచీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి
వారికి సెలవేగా వారు వెళ్ళిపోయి అంతగా లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గ్యాజీ, నీ ఎచ్చడి నుండి వచ్చితవని అడిగినందుకు వారు, నీ దాసుడు నేను ఎచ్చడానికి పోలేదనను. అంటే నయోమాన్ వచ్చిండు కదా, నయోమాన్ అనే కుష్ఠరోగి వచ్చిండు. ఎక్కడికి? ఎలీషా దగ్గరికి కదా. నయోమాన్ అనే కుష్ఠరోగి వచ్చిండు. ఈయన ఎక్కడి నుండి వచ్చిండు? సిరియా దేశం నుండి వచ్చాడు కదా. సిరియా దేశం నుండి నయోమని అనే కుష్ఠరోగి అంటే సైన్యాధిపతి ఎక్కడికి వచ్చిండు? ఎలీషా దగ్గరికి వచ్చిండు. అంటే యెరూషలేంకి వచ్చాడు. వచ్చి తనకున్నటువంటి ఈతి బాధనంతా కూడా, తన యొక్క వ్యాధిని బాధను కూడా చెప్పుకుంటాడు కదా. చెప్పుకున్న తర్వాత ఎలీషా ఏమంటాడంటే, నీవు పోత యోర్దాను నదులు 7 మార్లు మునుగు, అప్పుడు నీవు స్వస్థత నొందు అని చెప్పి ఆయనకి మాట సెలవిగా ఆయన ఆ ప్రకారమే వెళ్ళిపోతుంటాడు కదా. అయితే ఎలీషా దగ్గర ఉన్నటువంటి గ్యాజీ కదా, నయోమని ఏమన్నాడు? అయా, నీకు వెండి బంగారము దుస్తులు కానుక తీసుకొచ్చిన, వీటిని సేకరించని చెప్పేసి బతిమాలుకుంటాడు. ఎవరిని? ఎలీషాని బతిమాలుకుంటే ఎలీషా ఏమంటాడంటే, వద్దు దేవుడు ఉచితంగా ఇచ్చింది కాబట్టి ఉచితంగానే నీవు పొందుకుంటావు అని చెప్పేసి ఏమి తీసుకోకుండా నువ్వు పోత యోర్దాను నదులు 7 మారు మునుగు అని చెప్పేసి ఆయన మాట సెలవిచ్చి లోపలికి వెళ్ళిపోతాడు. కానీ ఈ సిరియానుడైనటువంటి నయోమాను వెళుతుండగా గ్యాజీ ఏం చేస్తాడు? అతని దగ్గర ఉన్నటువంటి వెండిని ఆశించి, అతని దగ్గర ఉన్నటువంటి బట్టలను ఆశించి పరిగెత్తుకొని పోయి అబద్ధం చెప్తుంది. ఏమని? ఇప్పుడే మన్యం నుండి అంట కదా 2 యవ్వనస్తులు వచ్చారంట. వారి అవసరం నిమిత్తమై 2 మనుగుల వెండి 2 దుస్తులు ఇవని చెప్పేసి కదా ఎవరిని కోరుతాడు? నయోమాన్ని కోరుతాడు. నయోమాన్ని కోరినప్పుడు నయోమాని ఏమంటాడు? 2 కాదు 4 తీసిపోయా, ఇంకా నీకు అవసరమైతే ఇంకెక్కువ తీసుకోని చెప్పేసి ఆ పనివారి మీద వేసి పంపించినప్పుడు ఆ పనివారు తీసుకొచ్చి గ్యాజీ ఇంట్లో వేస్తారు కదా. ఇంట్లో వేసి ఏమి ఎరగనట్టే కదా, ఏమీ తెలియనట్టే ఈ గ్యాజీ పోయి తన సేవకుడైనటువంటి కదా ఎలీషా దగ్గర నిలబడతాడు. ఎలీషా ఏమంటాడు? అయ్యా, నువ్వు ఎక్కడ పోయేస్తున్నావు అంటాడు. అంటే నేను ఎక్కడ పోలేదని అబద్ధం ఆడుతాడు. నేను ఎవరు? గ్యాజీ. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉంటే, పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే ఎదుటి వ్యక్తి ఏం చేస్తుండో కూడా మనకి అర్థమైపోతుంది కదా. అర్థమైతే కాదా? ఇప్పుడు గ్యాజీ పోయిండు వెండిని తెచ్చుకోవడానికి, వస్త్రాలు తెచ్చుకోవడానికి. ఎలీషా ఏం చేస్తాడు? తన యొక్క గృహంలో ఉండి ప్రార్థన చేస్తాడు కదా. తన యొక్క గృహంలో ఉండి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు గ్యాజీకి ఎలీషాకి బయలుపరుస్తుండు. చూడు, నీ శిష్యుడు ఏం చేస్తుండో అని చెప్పేసి ఆయనకి దర్శనంలో చూపిస్తాడు ఆయనకి కదా. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయనకి దర్శనంలో చూపిస్తాడు. గ్యాజీ పోయేది వచ్చేది, ఆయన తెచ్చుకున్నది, ఆయన దాచుకున్నది, మరలా ఏమి ఎరగనట్టే వచ్చి ఆయన ఎదుట నిలబడ్డది స్పష్టంగా చూపిస్తుండే దేవుడు కదా. అంటే దేవుని మనం జ్ఞానాన్ని కోరుకుంటే కదా, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటే, పరిశుద్ధాత్మతో మనం సహవాసములు ఉంటే ప్రతిది కూడా మనకి బయలుపరుస్తుందంట. ప్రతిది కూడా మనకి బయలుపరుస్తుందంట. అంటే గ్యాజీ అనుకుంటున్నాడు, నేను పోయింది ఎవరికి తెలియదు, నేను వచ్చింది ఎవరికి తెలియదు, నేను తీసుకున్నది ఎవరికి తెలియదు, నేను దాచుకున్నది ఎవరికి తెలియదు, నేను దోచుకున్నది కూడా ఎవరికి తెలియదని గ్యాజీ అనుకుంటున్నాడు కదా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలీషాకి స్పష్టంగా క్లియర్గా తెలియజేస్తాడు కదా. స్పష్టంగా క్లియర్గా చూపించినప్పుడు ఎలీషా అడుగుతాడు, నేను ఎక్కడి నుంచి వస్తాను అంటే నేను ఎక్కడ పోలేదని అబద్ధం ఆడతాడు కదా. అంటే చూడు,
మానవుని యొక్క ఆలోచన విధానం. అంటే లోక జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని ఎదుట, దేవుని పిల్లల ఎదుట, దేవుని సేవకుని ఎదుట అబద్ధం ఆడే విధంగా ఉంది కదా. అబద్ధం ఆడినా లేదా, నేను ఎక్కడే పోలేదంటాడు. అంటే ఎలీషా ఏమంటాడంటే, నీవు వాటిని తెచ్చుకోవడానికి పోయినప్పుడు నా మనసు నీతో లేదా. ఎంత అద్భుతమైన మాట. నీవు వాటిని తెచ్చుకోవడానికి పోయినప్పుడు నా మనసు నీతో లేదా అని అడుగుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో లేడా అని అడుగుతాడు కదా. లేకపోబట్టే ఆయన అబద్ధం ఆడింది. ఇప్పుడు యాజీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, పరిశుద్ధమైన వాక్యం ఉంటే కదా, అబద్ధం ఆడతాడా? ఆడు లేదు కాబట్టి ఆయనలో పరిశుద్ధమైనటువంటి వాక్యం లేదు కదా, జీవవాక్యం లేదు ఆయన దగ్గర, జ్ఞానవాక్యం లేదు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఒక సాధారణమైనటువంటి మనిషిలాగా, ఒక అన్యుల్లాగా, ఒక అబద్ధికుల్లాగా మాట్లాడుతుండు గేహాజీ కదా. మాట్లాడినప్పుడు గేహాజీ అబద్ధం చెప్పినప్పుడు, సరే నువ్వు ఏదైతే తెచ్చుకున్నావో అది తిరిగి నీకు మరలా వచ్చునుగాక అంటాడు కదా. అంటే నయోమేని ఏమి విడిచిపెట్టిపోయాడు? ఏమి విడిచిపెట్టాడు నయోమాను? కుష్ఠరోగాన్ని కదా. నయోమాను కుష్ఠరోగాన్ని విడిచిపెట్టిపోతే గేహాజీ పోయి ఆ యొక్క నయోమాని ఏదైతే విడిచిపెట్టిండో ఆ విడిచిపెట్టిన దాన్ని మనోడు గేహాజీ తెచ్చుకున్నాడు కదా. అది మొదలుకొని సదాకాలం తన యొక్క పిల్లలు కూడా ఆ వ్యాధితో ఇబ్బంది పడ్డట్టుగా మనం లేఖనం చూస్తుంటాం కదా. అంటే ఒక వ్యక్తికి దైవికమైన జ్ఞానం లేకపోతే, పరిశుద్ధమైనటువంటి వాక్య జ్ఞానం లేకపోతే కదా, ఆ మనిషి కదా పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. అవునా కదా. ఇప్పుడు గేహాజీ దేవుని నుండి తొలగిపోయిందా లేదా? శాపాన్ని తెచ్చుకుందా లేదా? కాబట్టి మనుషుల జ్ఞానం వద్దు మనకి కదా. మనుషుల జ్ఞానం వద్దు. మనుషుల జ్ఞానం ఎలాగుంటుందంటే, మనుషుల మాట ఎలాగుంటుందంటే, మనుషులు ఒకటి ఉంటుంది, లోపల మరొకటి ఉంటుంది కదా. మనుషులు ఒకటి ఉంటుంది, లోపల మరొకటి ఉంటుంది కదా. వాడికి జేబు నిండా డబ్బులున్నా కానీ ఎదుటి వ్యక్తి తరసపడ్డప్పుడు వాడిని అవసరమిత్తం అడిగినప్పుడు ఏమంటాడు? అరే లేదురా, ఇప్పుడే అలా నోళ్ళకి ఇవ్వాల్సి ఇచ్చిన చెప్తాడు కదా. అంటే వీని మనసులు ఏముంది? ఇచ్చే మనసు లేదు కదా. ఇచ్చే మనసు లేదు కాబట్టి వీడు అబద్ధం ఆడుతాడు. గేహాజీ కూడా అలాగే నయోమాను దగ్గర వెండి వస్త్రాలు తీసుకొని వచ్చి దాచుకొని వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డప్పుడు ఎలీషా అడిగినప్పుడు ఏం చెప్తాడు? నువ్వు ఎక్కడ పోయినా అంటే నేను ఎక్కడ పోలేదు అంటాడు. నువ్వేం తెచ్చుకున్నావు అంటే నేనేమి కూడా తెచ్చుకోలేదు అంటాడు కదా. అంటే నువ్వెక్కడ తిరిగేది దేవుడు తెలియదా? తెలుసా తెలియదా? నువ్వెక్కడ తిరిగేది, ఏ ఇల్లు తిరిగేది, ఏ ఇంటికాడ ఏం మాట్లాడేది, ఏ ఇంటికాడ ఏం చెప్పేది, ఎవరితో ఏం మాట్లాడేది, ఎవరి గురించి ఏమనుకునేది దేవుడు తెలుసా లేదా? సమస్తం తెలుసా కదా. అంటే గేహాజీ అనుకుంటున్నాడు, నేను రహస్యంగా పోతున్నా, నన్ను ఎవరో చూడలేదు, నేను రహస్యంగా వెళ్ళినా, రహస్యంగా వచ్చినా, నేను తెచ్చుకొని దాచుకున్నా, దొంగతనంగా తెచ్చుకొని వద్దన్నా సరే నేను తెచ్చుకొని దాచుకున్నా, అది ఎవరు చూడలేదని చెప్పేసి గేహాజీ అనుకుంటాడు కదా. అంటే గేహాజీలో ఏం లేదు? జ్ఞానవాక్యం లేదు, జ్ఞానం లేనివాడు కదా. జ్ఞానం లేనివాడు కాబట్టికే దేవుని సేవకుని ఎదుట, పరిశుద్ధాత్మని ఎదుట అబద్ధం ఆడుతాడు కదా. అంటే జ్ఞానవాక్యం లేకపోతే దేవుని ఎదుట, సేవకుని ఎదుట ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అర్థమైందా? కాదు. కాబట్టి మనం జ్ఞానవాక్యాన్ని కావాలని కోరుకోవాలి కదా. ఎప్పుడైతే ఎలీషా గారు తన యొక్క గదిలో కూర్చొని ప్రార్థన చేస్తుండో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గేహాజీ చేస్తున్నటువంటి సమస్తాన్ని కూడా బయలుపరుస్తుండు దర్శనం ద్వారా కదా. అంటే జ్ఞానవాక్యాన్ని కలిగి ఉంటే
ఏది చేయాలో ఏది చేయకూడదు ఆ జ్ఞానవాక్యం మనకి చెబుతూ ఉంటుంది, తెలియపరుస్తూ ఉంటుంది. నువ్వు ఒకళ్ళు ఏదన్నా దేవునికి విరోధమైనది వ్యతిరేకమైనది చేయాలనుకున్నా మనసు ఏం చేస్తుందంటే ఇది వద్దు, ఇది నువ్వు చేయకూడదు, ఇది దేవునికి ఇష్టం లేదని చెప్పేసి మనసు గద్దిస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా నీలో జ్ఞానవాక్యం లేకుండా, దైవవాక్యం లేకుండా, పరిశుద్ధాత్మక జ్ఞానవాక్యం లేకుండా ఉంటే ఏం చేస్తావు? నీకు నచ్చినట్టుగా, నీకు తోచినట్టుగా, నీకు తెలిసినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తావు కదా. తర్వాత నీ భక్తి ఏమైంది? నరకానికి తీసిపోద్ది. నీ భక్తి ఏమైంది? నరకానికి తీసిపోద్ది. యాజి ఆడనుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా, దేవుని సముఖంలో నిలబడ్డాడు. ఎప్పుడైతే కదా లోకాన్ని ఆశించిండో, లోకంలో దాన్ని కోరుకున్నాడో కదా, ఎప్పుడైతే వాడిని వెండిని వస్త్రాలను ఆశించిండో దేవుని సన్నిధి నుండి గెంటి వేయబడ్డాడు. దేనివల్ల? జ్ఞానం లేకపోవటం వల్ల. అనదా యజమానుడు మాట వినకపోవటం వల్ల కదా. ఇప్పుడు ఒక దగ్గర పని చేస్తున్నావు అనుకో, ఆ యజమానుడు మాట వినాలా వినకూడదా? వినాలా. వింటేనే నువ్వు అక్కడ ఆ యజమానుడి ఎదుట ఆ గృహంలో నిలబడగలుగుతూ, వినకపోతే గెట్ అవుట్, పంపించి వేస్తారు. అవును కదా. కాబట్టి మనము జ్ఞానవాక్యాన్ని కోరుకోవాలి. జ్ఞానవాక్యాన్ని కోరుకున్నప్పుడు ఈ లోకంలో మనం ఎలాగ బ్రతకాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది ఆ జ్ఞానవాక్యం మనకి బయలుపరుస్తూ ఉంటుంది. అవును కదా. కాబట్టి ఇలాగా యాజీలాగా ఉండకూడదు మనం కదా. యాజీ ఎలాగ ఆలోచించుండు? ఆయన లోకరీతిగా ఆలోచించుండు కదా. ఒక అన్యుడికి ఎలాగైతే ఆలోచన చేసిండో అలాగ ఆలోచన చేసిండు ఆయన. చేసిండు కాబట్టి దేవుని సన్నిధి నుండి, దేవుని నుండి నెట్టివేయబడ్డాడు. ఎందుకు? జ్ఞానం లేకపోవటం వల్ల. అవును కదా. ఇప్పుడు మనం పెద్దల దగ్గర పోతాం, పెద్దల దగ్గర పోయినప్పుడు మన యొక్క సమస్యను వారికి వివరించినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఆ సమస్యకి పరిష్కారంగా ఒక సూచనగా ఒక మాట చెప్తుంటారు. ఆ మాటను మనం గౌరవించినప్పుడే కదా వారు మనకి వెలువిస్తారు. ఎప్పుడైతే ఆ మాటను తోసివేస్తామో వారు విని వెంటనే మారు మాట్లాడకుండా లేచిపోతుంటారు. అవును కదా. అంటే మనము జ్ఞానవాక్యాన్ని కోరుకోవాలమ్మా. దేని కోరుకోవాలి? జ్ఞానవాక్యాన్ని కోరుకోవాలి. జ్ఞానవాక్యాన్ని కోరుకున్నప్పుడు ఏమైందంటే ఈ లోకంలోనూ రాబో పరలోకంలోనూ నిన్ను దేవుని ఎదుట నిలబెట్టింది అది కదా. నిన్ను దేవుని ఎదుట నిలబెట్టింది. అలా కాకుండా కదా నువ్వు లోక జ్ఞానాన్ని అనుసరించిన అనుకో, లాస్టానికి ఏమవుతావు? శాపానికి లోనవుతావు. లాస్ట్కి ఏమవుతావు? శాపానికి లోనవుతావు. కాబట్టి జ్ఞానవాక్యాన్ని కోరుకోవాలని దేవుడు మనకి తన లేఖం ద్వారా యోధపుల్లో తెలియజేస్తుంది. ఇంకో వచనం చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెబితే నేను కదా. అంటే సమరయ స్త్రీ ఉంది. ఈ సమరయ స్త్రీ ఎక్కడ పోయింది? యాకోబు బావి దగ్గర పోయింది కదా. యాకోబు బావి దగ్గరికి ఏ సమయంలో పోయింది? మధ్యాహ్నం కాల సమయంలో 12 గంటలప్పుడు పోయింది కదా. 12 గంటలప్పుడు ఎవరు ఉంటారా బావి దగ్గర? ఉండరు. ఉండరా? ఎవరు ఉండరు. ఆ టైం అసలు బావి కాడికి ఎవరు పోరు కదా. ఎందుకంటే పనికి పోయేవారంతా ఉదయం పూటనే పోయి తెచ్చుకుంటారు, లేక సాయంత్రకాల సమయంలో తెచ్చుకుంటారు. మిట్ట మధ్యాహ్నం ఎవరు పోరు, అక్కడ పోతరా పోరు. కానీ
ఈమె ఏం చేసిందంటే ఎవరూ లేని సమయంలో పోయింది కదా. 12 గంటలప్పుడు పోయింది. పోయిన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ బావి దగ్గర కూర్చోడు. ఆ బావి దగ్గర కూర్చుంటే ఆయనతో ఏమంటుందంటే నీళ్లు చేతుకొని తాగటానికి, అంటే బావిలో నీళ్ళున్నాయి, చేతుకొని తాగటానికి నీకు చేతాడు బకెట్ లేదు, ఎలాగ తాగుతావు నువ్వు అని ఆయన క్వశ్చన్ చేసింది. అంటే ఆయన ఏమంటాడంటే, సరే ఈ నీళ్ళ సంగతి సరే పక్కన పెడదాం, నేనిచ్చి నీళ్లు తాగితే నీకెన్నటికీ దప్పిక కాదన్నాడు ఆయన కదా. నేనిచ్చి నీళ్లు తాగితే నీకన్నటికీ దప్పిక కాదన్నాడు. అయితే ఆమె ఏమంటుందంటే, నిజంగా భౌతిక సంబంధమైనటువంటి ఈ నీళ్ళు అనుకుంటుందామా, భౌతిక సంబంధమైనటువంటి ఈ నీళ్ళు అనుకుంటుంది. అంటే లోకరీతిగా ఆలోచిస్తుందామా, ఇప్పుడు నీళ్ళ కోసం వచ్చింది కదా ఆ నీళ్ళు అనుకుంటుందామా. అయితే అలాగే నాకు దయచేయమని ఆమె అడిగింది. ఆమె అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే, నీ పెనువిడిని తీసుకొని రా అంటది. ఏమంటాడు, నీ పెనువిడిని తీసుకొని రమ్మంటే ఆమె ఏమంటది, నాకు పెనిమిటి లేడు అంటే నాకు భర్త లేడు అని చెప్తుంటది కదా. భర్త లేడంటే యేసుక్రీస్తు ప్రభువారి మాట ఏమంటుందంటే, నీకు 5 భర్తలు ఉన్నారు కదా. మనకు తెలిసిందా ఆ విషయం? ఆమె పర్సనల్ లైఫ్, ఆమె రహస్యమైనటువంటి ఆ జీవితం కలిగి జీవిస్తుంది కదా. ఆ ఊరు వాళ్ళకి తప్ప, ఆమెకి తప్ప ఆ జీవితం గురించి ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుసు? ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు కదా. నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితం కదా, మనం పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మనం ఏమై ఉన్నాం ఆయనకు తెలుసు. తెలుసా తెలియదా? తెలుసు. కాబట్టి ఈ సమరీ స్త్రీ ఏమంటుందంటే, నాకు భర్త లేడంటే నీకు 5 భర్తలు ఉందని చెప్తాడు. అయితే ఆమె నిజాన్ని ఒప్పుకుంటుంది, అవును నిజమే, ఇప్పుడున్నవాడు కూడా భర్త కాడంటే అవును నిజమే. కాబట్టి ఎప్పుడైతే ఆయన వాస్తవాన్ని చెప్పిండో, అంటే సత్యాన్ని చెప్పిండో, ఎమ్మటే ఒప్పుకొని కదా ఆ ఊరులో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర పోయి, నేను చేసిన వాటిని నాతో చెప్పిన వాడిని నేను చూసిన అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి చూపించింది కదా. అంటే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడింది కాబట్టి ఈమె యొక్క జీవితం కూడా స్పష్టంగా కనపడుతుంది ఆయనకి కదా. జ్ఞానవాక్యం చేత నింపబడ్డాడు కాబట్టి కదా, ఆయన జ్ఞాన సంపన్నుడు కాబట్టి, జ్ఞానానికి ఆ మూల పురుషుడు కాబట్టి ఆయనకి తెలియదు ఏమైనా ఉంటుందా? తెలియదు. నీ జీవితం నా జీవితం తెలియకుండా ఏమైనా ఉంటుందా? సమస్తం తెలుసు ఆయనకి. తెలుసా లేదా? తెలుసు. కాబట్టి ఆమె జీవితాన్ని చెప్పినప్పుడు ఆమె సత్యాన్ని ఒప్పుకొని ఆ ఊర్లోకి వెళ్ళి ఆ ప్రజలను పిలిపించుకొని ఆయన చూపించినప్పుడు ఆయన గ్రామానికి వెళ్ళి 2 దినాల నుండి సువార్తను ప్రకటిస్తే ఆ గ్రామం అంతా కూడా మార్చబడింది కదా. అంటే ఆమె ఇది పరిశుద్ధమైనటువంటి దేవుని జ్ఞానం గుర్తెరిగిందామా, ఆయన చెప్పింది సత్యమని ఒప్పుకున్నదామా, ఆయన దేవుడని ఒప్పుకున్నది కదా. ఒక దేవాది దేవునికే మన జీవితం గురించి తెలుసు, మనుషులకు తెలుసా? తెలియదు. మనుషుల జీవితాలు మన గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి మనకి తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు కదా. నువ్వు పడుకునేది తెలుసు, నువ్వు లేచేది తెలుసు, నువ్వు నడిచేది తెలుసు, నువ్వు తాగేది తెలుసు, నీ తినేది తెలుసు, నువ్వు ఎటు వచ్చేది కూడా ఆయనకి సమస్తము కూడా తెలుసు కదా. కాబట్టి సమస్తం ఎరిగిన వాడు కాబట్టికి కదా ఆమె జీవితాన్ని బయలుపరిచినప్పుడు ఆమె ఒప్పుకొని కదా ఆ గ్రామ ప్రజలందరూ కూడా తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా వేడుకుంటారు, అయ్యా మా గ్రామానికి రావని చెప్పేసి ప్రభువుని వేడుకున్నప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి విజిట్ చేసి సత్య సువార్తను ప్రకటించినప్పుడు ఆ గ్రామంతో కూడా ఏమైంది? మార్చబడింది కదా. అంటే లోకంలో ఉన్న జ్ఞానం కాదు మనకు కావాల్సింది. ఏ జ్ఞానం కావాలా? పరిశుద్ధమైనటువంటి దేవుని జ్ఞానం కావాలి కదా. అందుకే జ్ఞానవాక్యాన్ని కోరుకోవాలి మనం. మనలో జ్ఞానం లేకపోతే కదా, మనలో జ్ఞానం లేకపోతే తండ్రి
లోక జ్ఞానం కాదు కానీ మీ పరిశుద్ధమైనటువంటి దైవికమైనటువంటి జ్ఞానాన్ని దయచేయమని మనం అడిగితే మనం వాళ్ళు చెప్పేది కరెక్టే కాదా గుర్తుపడుతూ ఉంటాం. అలా ఎమ్మటే ఆమె గుర్తుపట్టింది. అలాగే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కదా ప్రతిది కూడా గుర్తుపట్టాలంట. ఏది దేవునిదో ఏది దేవునిది కాదు, ఏది సత్యము ఏది అసత్యము, ఏది నిజము ఏది అబద్ధము కదా గుర్తుపట్టాలి. మనం గుర్తుపట్టి ములుసుకోవాలంట మనం కదా. కాబట్టి ఇంకో చిన్న చూసుకుందాం. యోహాను సువార్త 17:17. యోహాను 17:17 చూద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయను, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని కదా. అంటే యేసుక్రీస్తు చెప్తున్న మాటలే సత్యం అంట కదా. ఆ వాక్యం ఏదైతుందో అదే సత్యం అంటాడు. నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని కదా లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. అంటే ఒక వ్యక్తిని మనం దేనిని ప్రతిష్ఠ చేయాలంట, సత్యంలో ప్రతిష్ఠ చేయాలంట. అంటే సత్యం చెప్పి ఆ వ్యక్తిని మనం పెంచాలంట మనం కదా. సత్యం చెప్పి ఆ వ్యక్తిని సత్యంలో నిలబెట్టాలంట. సత్యం చెప్పి ఆ వ్యక్తిని సత్యంలో ప్రోత్సహించాలంట. కానీ అబద్ధాలు చెప్పి మోసం మాటలు చెప్పి మాయ చేసి మతలోపు చేసి ఆ వ్యక్తిని అసత్యములో నీకు నడిపిస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం సర్వనాశనం అయిపోద్దంట కదా. ఆ వ్యక్తి జీవితం సర్వనాశనం అయిపోద్దంట. కాబట్టి సర్వసత్యంలోనికి వారిని నడిపించాలి మనం, అవునే కదా. ఇప్పుడు యేసు ప్రభువు ఒక మాట చెప్తున్నా, ఏమంటే నేను వెళుతున్నా, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తా, ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడని కదా దేవుడు తన లేఖల ద్వారా చెబుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మ సర్వసత్యంలోనికి మనం నడిపించిద్దంట కదా. ఎందుకు? ఆ వాక్కు ఏదైతుందో సత్యం అంట. ఆ సత్యంలో ప్రతిష్ఠ చేయడానికే ఆయన పూనుకొన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కదా. నిన్ను నన్ను మన అందరూ కూడా కదా ప్రతి సందర్భంలో కూడా ప్రతి కోరికలో కూడా ఎంతసేపటికి సత్యంలో నిలబెట్టడానికే, సత్యమందు ప్రతిష్ఠ చేయడానికే పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ఉంటుంది కదా. ఎందుకంటే సత్యంలో నిలబడితే నిన్నెవరు కూడా కదల్చడానికి లేదు కదా. సత్యంలో నిలబడితే నిన్నెవరు కూడా కదల్చడానికి లేదు కదా. అసత్యంలో నిలబెడితే నిన్నెవడు కదల్చకుండా నీవు ఎక్కడి నుంచి కదిలిపోతావు కదా. కాబట్టి సత్యంలో మనం కదా నడవాలంట, సత్యం చేత మనం నడిపించబడాలంట కదా. అలా ఉన్నప్పుడు మనం దేవుని ఎదుట నిలబడే భాగ్యం ఉంటుంది మనకి కదా. దేవుని కృపను పొందుకునే భాగ్యం ఉంటుంది మనకి, అవును కదా. కాబట్టి మనము సత్యములో నిలబడాలంట, సత్యమేందు ప్రతిష్ఠ చేయబడాలంట మనం కదా. ఎందుకంటే ఆ వాక్యమే సత్యము కాబట్టి కదా. వాక్యానుసారమైనటువంటి ఆలోచన ప్రకారం నడుచుకోవాలి మనం, అవునా కదా. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడుచుకోవటానికి లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సరే, యోహాను సువార్త 9:3 చూసుకుందాం. యోహాను సువార్త 9:3 చూసుకుందాం. యేసు వీడేను వీని కన్నవారిని పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీనేందు ప్రత్యక్షపరచుటకే వీడు గ్రుడ్డిగాడిగా పుట్టెను కదా. అంటే ఈ గ్రుడ్డి భిక్షగాడు ఏం చేస్తాడంటే దేవాలయం దగ్గర పోయి అక్కడ కూర్చొని మెట్ల మీద కూర్చుకొని కదా అడుక్కునేవాడంట కదా. ఎప్పుడైతే యేసు ప్రభువారు కదా వీడిని దర్శించిండో, యేసు ప్రభువారు వీని కనిగుడ్లు ముట్టిండో, వీనికి ఏమొచ్చింది? సూపు వచ్చింది. ఏమొచ్చింది? సూపు వచ్చింది. వీడు సూపు వచ్చినాక దర్జాగా తన పని తాను చేసుకుంటూ
కదా హ్యాపీగా బతికేస్తుంటే చుట్టుపక్కల ఉన్న వారికి ఏమవుతుంది? కన్ను కొడుతుంది. అంటే ఓర్చుకోలేకపోతారు, తట్టుకోలేకపోతారు. అరే వీడు మొన్నటిదాకా మెట్ల మీద కూర్చొని అడుక్కున్నాడే, ఇవాళేంది ఇలా చేతి సహాయం అంటే కర్ర సహాయం లేకుండా, మనిషి సహాయం లేకుండా తానంతలేక తాను మరి నడుచుకుంటూ పోతుండే, గెంతులు వేస్తుండే, తన పను తాను చేసుకుంటుండే. ఏంటి అని చెప్పేసి కదా వాళ్ళు విచారణ చేస్తారంట కదా. విచారణ చేసినప్పుడు యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే, కేవలం ఇది దేవుని మహిమ కోసమే చేయబడింది, మరొకటే కాదని చెప్పారు కదా. అంటే ఎప్పుడైతే మనం సత్యంలో నిలిచి ఉంటామో, సత్యంలో ప్రతిష్ఠ చేయబడి ఉంటామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని యొక్క వాక్యాన్ని మన హృదయం ఉంచుకొని ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తామో, దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారంట కదా. ఎప్పుడు? సత్యంలో ఉన్నప్పుడు కదా. జ్ఞానవాక్యాన్ని కలిగి ఆ జ్ఞానవాక్యం ప్రకారం నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కార్యం చేస్తాడంట. ఆ కార్యాన్ని చూసి అనేకులు ఆశ్చర్యపడతారంట కదా. ఇక్కడ ఆశ్చర్యపడతారా లేదా? అనేకులు ఆశ్చర్యపడతారు. అనేకులు ఆశ్చర్యపడి, అభ్యంతరపడి, కలవరపడి, అనుమానపడి రకరకాలుగా మాట్లాడుకుంటారంటే అప్పుడు యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, వీడైనను వీని కన్నవారిను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరుడికే వీడు గుడ్డివాడిగా పుట్టిను. అంటే దేవుని మహిమార్థమే వాడు గుడ్డివాడిగా పుట్టిండు, కానీ మరొకటి కాదని చెప్తుంటాం కదా. అంతకుముందు ఏమండి జనులు, వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఏం పాపం చేశారో కదా, ఏ కీడు చేశారో, ఏ నష్టం చేశారో, ఏం చేశారో అని చెప్పేసి రకరకాలుగా అక్కడ కూడిన జనులందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకున్నారంట, రకరకాలుగా ఊహించుకున్నారంట, రకరకాలుగా వారి గురించి చెప్పుకున్నారంట కదా. అయితే ఆ విషయాన్ని ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, కేవలం వీడు కానీ వీడు కన్నవారే కానీ ఏ పాపం చేయలేదు, కానీ దేవుని యొక్క క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుడికే దేవుడి కార్యం చేసిందని చెప్తున్నారు కదా. అంటే మనం జీవవాక్యాన్ని కలిగి ఆ వాక్యానుసారమైనటువంటి జీవన విధానం జీవిస్తున్నప్పుడు దేవుడు కూడా మన జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. అవునా కదా. సరే, ఇంకో వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 17:27. 17:27. ఆయనను మనం వారికి అభ్యంతరం కలగజేయకుండాన్నట్లు నీవు సముద్రంలోకి పోయి గాలం వేసి మొదట పైకోవచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెము దొరుకును, దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పెను. అంటే పన్ను సుంకం వసూలు చేసేవాళ్ళు ఉంటారుగా, సుంకం వసూలు చేసేవాళ్ళు వచ్చి యేసు ప్రభువారిని తన యొక్క శిష్యులను అడుగుతుంటే యేసు ప్రభువారు అన్న మాట ఏంటంటే, ఇప్పుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఉంటే, రాజుకు ఒక కుమారుడు ఉంటే కుమారుడు పన్ను చెల్లిస్తారా? చెల్లించరు. ఎవరు చెల్లించేది? దాసుడు చెల్లిస్తాడు కదా, దాసుడు చెల్లిస్తాడు. అయినా సరే నేను కుమారుడైనను, నాకు స్వాతంత్రం కలిగినను, కానీ మీకు అభ్యంతరం కలగకుండా నిమిత్తం, మీరు అనుమానం కలగకుండా నిమిత్తం పన్ను చెల్లించమని పేతురుతో చెప్తాడు కదా. పేతురు పోయి వలేసినప్పుడు ఒక చేప పడుద్ది. ఆ చేప నోరు తెరిచినప్పుడు ఆ నోట్లో ఏముంటుంది? ఒక షెకేము ఉంటుంది కదా. ఆ షెకేము పేతురికి అను వీరికి ఇద్దరు కలిపి పన్ను కట్టమంటాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే పరిశుద్ధాత్మను కలిగి ఉంటే, జీవవాక్యాన్ని కలిగి ఉంటే, జ్ఞానవాక్యాన్ని కలిగి ఉంటే, వాక్యానుసారమైనటువంటి జీవన విధానాన్ని మనం అలవర్చుకుని ఉంటే మన జీవితంలో జరగబోయేదాన్ని ప్రతిది కూడా దేవుడు ముందుగానే ఏం చేస్తాడు? బయలుపరుస్తున్నాడు
అవునా కదా? ఇక్కడ పేతురు గారు చెప్పండి, యేసుప్రభువారు, నువ్వు సముద్రానికి వెళ్ళి వలవై మొదటిగా వచ్చిన చేపను తీసుకో. ఆ చేప నోరు తెరిచినప్పుడు ఆ చేప నోట్లో ఏముంటుందంట? షకేం ఉంటుందంట కదా? షకేం ఉంటుంది. ఆ షకేం తీసి నీకును నాకును మన ఇద్దరికి కలిగి పన్ను చెల్లించమని కదా ఆ సుంకదారికి చెప్తుంటాడు, తీసుకోమని, చెల్లించమని పేతురు చెప్తాం. అంటే మనం జీవవాక్యాన్ని అంటే జ్ఞానవాక్యాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సంఘటన కూడా దేవుడు ముందుగానే మనకి బయలుపరుస్తుంటాడు. అవునా కదా? ఇక్కడ గ్యాస్ అయిపోయినప్పుడు ఎలీషాకి దేవుడు బయలుపరచిండా లేదా? బయలుపరచండు కదా. ఇక్కడ సమరయ స్త్రీ పోయినప్పుడు యేసు ప్రభువారు తన యొక్క జీవితాన్ని బయలుపరచిండా లేదా? బయలుపరచాడు కదా. ఇక్కడ గుడ్డివాడు ఉన్నప్పుడు గుడ్డివాడి గురించి గుసగుసలు ఆడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ యొక్క జీవితాన్ని గురించి వాళ్ళకి బయలుపరచిండా లేదా? బయలుపరచాడు. అలాగే పేతురికి కూడా నువ్వు సముద్రానికి వెళ్ళి వల వేయి, మొదటిగా వచ్చిన చేపను నోరు తెరువు, ఆ చేప నోట్లో ఒక షకేం ఉంటుందని చెప్పినప్పుడు పేతురు అలాగే సముద్రానికి వెళ్ళి వల వేసినప్పుడు చేపను పట్టుకున్నప్పుడు చేప నోరు తెరిస్తే ఏముంది? షకేం కదా. అంటే నీవు పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని కలిగి జీవిస్తుంటే, పరిశుద్ధాత్ములతో నీకు సావాసం ఉంటే కదా, జ్ఞానవాక్యాన్ని కలిగి ఉంటే కదా, జ్ఞానవాక్యం చేత నీవు నడిపించబడుతుంటే నీ జీవితంలో జరుగుతున్నటువంటి లేక నా జీవితంలో జరుగుతున్నటువంటి మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా దేవుడు బయలుపరుస్తాడంట కదా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడిని ఏం కోరుకోవాలి? జ్ఞానవాక్యాన్ని ఇవ్వాలి, కోరుకోవాలి కదా. జ్ఞానవాక్యాన్ని ఏమని కోరుకోవాలి. ఆ జ్ఞానవాక్యం ఏంటంటే నిన్ను సత్యంలోనికి నడిపించింది, నిన్ను స్వతంత్రాలుగా జీవింపజేస్తుంది. అవునా కదా? అలా కాకుండా మనుషుల దగ్గర పోయి కదా, మనుషుల్ని జ్ఞానవాడికి ఏం చెప్తారు? వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి తెలిసిందే చెప్తారు కదా. ఆ చెప్పేది సరైనదో కాదో వాళ్ళకు కూడా తెలియదు. నీలో జ్ఞానం లేదు కాబట్టి నీవు మనసులను ఆశ్రయించడం కాబట్టి ఆ జ్ఞాన ప్రకారం నడుచుకుంటే నీవు కూడా ఏమవుతావంట? నరకంలో పడిపోతావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడల ఆ వ్యక్తులు తండ్రి అయినటువంటి దేవుణ్ణి జ్ఞానవాక్యాన్ని ఇవ్వాలని అడగాలంట మనం కదా. ఆ జ్ఞానవాక్యం పొందుకున్న మనం మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి దాన్ని కూడా, మన భవిష్యత్తులో జరగబోతున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా ముందుగా నెరిగి మనం తెలుసుకొని ఆ రీతిగా నడుచుకోవచ్చు అంట మనం కదా. అంటే దేవుణ్ణి నమ్మితే చాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే కదా. దేవుని నమ్ముతావా? దెయ్యాలు నమ్ముతావా? ఎవరు నమ్ముతావు? దేవుని నమ్ముకో. దెయ్యాలను నమ్ముకుంటే అయ్యి నిన్ను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా నిన్ను కదా పీల్చి పిప్పులు చేసి కదా నీవు చనిపోయేంత వరకు నిన్ను వదిలిపెట్టవు. సమాధిలో పోయేంత వరకు కూడా వదిలిపెట్టవు. వాటి పని ఖర్చు పెట్టడమే. నీకు 10 రూపాయలు పోగవుతున్నాయి అంటే ఆ 10 రూపాయలు ఎలాగా ఖర్చు అయిపోవాలని చెప్పేసి ముందుగానే నిన్ను ప్రిపేర్ చేసి నీ ఆలోచన చేత నిన్ను నడిపిస్తాయి. నీకు తెలియదు దాని స్థానంలో నువ్వు ఉన్నావని, దాని గ్రిప్పులో నువ్వు ఉన్నావని, అది నిన్ను స్వాధీనపరుచుకుందని నీకు తెలియదు. ఎందుకంటే దేవుని జ్ఞానం నీ దగ్గర లేదు కాబట్టి కదా. దేవుని జ్ఞానం నీ దగ్గర లేదు కాబట్టి అది నిన్ను ఏం చేసిందంటే ఆర్థికంగా నిన్ను పీల్చి పిప్పి చేసింది, మానసికంగా బలహీనపరిచింది, శారీరకంగా నిన్ను కృంగదీసింది, నిన్ను అధైర్యపరిచింది, నిన్ను బాధ పెట్టింది, నిన్ను దుఃఖ పెట్టింది, నిన్ను మనోవేదన కంటే చింతలోని పడేసింది. కానీ
వదిలిపెట్టదు ఎప్పటిదాకా నువ్వు చనిపోయేంత వరకు దానికి ఖర్చు చేస్తూనే ఉండాలి. ఎందుకు? అది దయ్యం. దేవుడు అలా కాదు. దేవుడు ఏం కోరుకోవట్లా, ప్రభువైన యేసుక్రీస్తు కోరుకునేది ఏంటంటే నీవు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి స్తుతించు, దేవుని గణపరచు, నీకు కావలసిన సమస్తాన్ని కూడా అడుగు, నీకు ఇవ్వబడినని దేవుడు తన లేఖల ద్వారా తెలియపరుస్తున్నాడు. అలా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే జ్ఞానవాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు అంట, నువ్వు ఆశీర్వించబడతావు, నువ్వు అభివృద్ధి చెందు, నూరంతరగా ఫలించి నువ్వు అనేకులకి నువ్వు దీవెనకరంగా ఉంటావు అంట. అలా కాకుండా దయ్యానికి లోబడ్డవా, దయ్యాన జ్ఞానాన్ని కోరుకున్నవా, దయ్యాన్ని ఆశ్రయించినవా, దయ్యాన్ని ఆహ్వానించినవా, అది నిన్ను పీల్చి నిన్ను, నీ పిల్లల్ని, నీ భర్తని, నీ కుటుంబాన్ని అంతని కూడా సర్వనాశనం చేసి నిన్ను ఈ లోకం నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా కదా, నువ్వు నరకంలోకి పోయేంత వరకు కూడా తన దగ్గరికి వచ్చేంత వరకు కూడా నిన్ను వదిలిపెట్టదు కదా. అది ఎక్కడ ఉంటుంది? పాతాళంలో ఉంటుంది కదా. దాని అనుచరులు ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారు కదా. వారు ఎక్కడ తిరుగుతుంటారు? సంచారం చేస్తుంటారు కదా, సంచారం చేస్తుంటారు. కాబట్టి బహు జాగ్రత్తగా నీ జీవితాన్ని, మన జీవితాన్ని, మనందరి జీవితాన్ని జ్ఞానవాక్యం చేత కట్టుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం, రొట్టె తీసుకుందాం.